శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈరోజు వీడియోలో ముఖ్యంగా రెండు విషయాలు ప్రస్తావిస్తాం. ఒకటి, రేపు అనగా 25/3/2024 చంద్రగ్రహణం. రెండు, కాశీలో మణికర్ణికా ఘాట్లో హస్తి నిక్షేపణ అనే విషయాలు రెండు. ముఖ్యంగా ఈ వీడియో చూసే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి వీడియోలు చాలా వరకు మీకు అందుబాటులో వస్తుంది. అట్లాగే ముందుగా ఈ నెల 25వ తేదీన చంద్రగ్రహణం ఉంది అని చెప్పి ప్రసార మాధ్యమాల్లో విచ్చలవిడిగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ చంద్రగ్రహణం ఇండియాలో కనపడదు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి నియమాలు మనం ఏమీ పాటించిన అవసరం లేదు. ఇది పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం, ఇప్పుడు ఉన్నదే, కొత్తగా వస్తుంది ఏం కాదు. కాబట్టి రేపు గ్రహణం మనకి లేదు. దీనికి సంబంధించినంత వరకు రేపు మనం నియమాలు పాటించవలసిన అవసరం లేదు. గుళ్ళు కూడా యథావిధిగా తీసే ఉంటాయి. అన్ని కార్యక్రమాలు మామూలుగానే జరుగుతాయి. ఇది ముఖ్యంగా అందరూ కూడా గమనించవలసిన విషయం. ఇకపోతే రెండో విషయం, మనం తరచూ వినేది అస్థి నిమజ్జనము. అంటే మనకి నిమజ్జనం అంటే ఒక విషయం గుర్తొస్తుంది. వినాయక చవితి సందర్భంలో వినాయక స్వామిని నిమజ్జనం చేస్తాం. నిమజ్జనం చేయడం తీసుకెళ్ళి వదిలేయటం నీళ్ళలో, అది నిమజ్జనం. కానీ అస్థి నిమజ్జనం అనేది తప్పు. హస్తి నిక్షేపణ, నిమజ్జనం వేరు, నిక్షేపణ వేరు. నిమజ్జనం అంటే దాన్ని తోసేసాం, అక్కడితో అయిపోతుంది, మనకి దాంతో పర్లేదు. నిక్షేపణ అంటే దాయటం. చాలా వరకు మనం ఇట్టుంటాం చూడండి, నిధి నిక్షేపాలు భూమిలో ఉన్నాయి అంటే అట్లా వచ్చినాయి నిధి నిక్షేపాలు భూమిలోకి. అంటే ఎవరో సమ్ పర్సన్ భూమిలో దాయబట్టి అవి జాగ్రత్తగా ఎవరు మనకు కనబడుతుంది. అంటే నిధి నిక్షేపాలు భూమిలోకి ఎట్లా వెళ్తాయి, ఎవరు దాస్తేనే కదా. లంక బిందులు అంటారు, ఎట్లా వస్తాయి, అవి దాస్తేనే వస్తాయి. సో ఇది కూడా అంతే. హస్తి నిక్షేపణ. హస్తి నిక్షేపణ అంటే ఈ ఏవైతే మానవుడు చనిపోయిన తర్వాత దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత అతని శరీరానికి సంబంధించినటువంటి కొన్ని అస్థికలు, ఎముకలు తీసుకువెళ్ళి కాశీలో మణికర్ణికా ఘాట్లో కలుపుతాం. ఆ మణికర్ణికా ఘాట్లో ఈ అస్థికలు ఎన్ని వేల సంవత్సరాలు అయితే ఉంటాయో అన్ని వేల సంవత్సరాలు కూడా ఆ జీవుడు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటాడు. అసలు అస్థి నిక్షేపణ యొక్క విషయం అది. అస్థి నిక్షేపణ చేయవలసిన విధానం కూడా ఒకటి ఉంది. కాబట్టి అస్థి నిక్షేపణకి సంబంధించినంత వరకు ఆ అస్థికలు దాస్తున్నాము అనేటువంటి భావనతోనే చేయాలి. నిమజ్జనం అనే భావన తప్పు అని మనం గ్రహించాలి. పోతే అస్థికల్ని ఎట్లా తీసుకువెళ్ళాలి? అసలు ఈ దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఈ అస్థికలను తీసి ఏదో మట్టి ముంతలో పెట్టి ఎక్కడో జ్ఞాపకార్థంగా ఒక చెట్టు కింద పెట్టి కప్పెట్టేస్తారు. ఆ సంవత్సరం కనుక గ్రహణం ఉంటే గ్రహణంలోకి కలిపేయాలి బట్టి, గ్రహణం దోషం పట్టకుండా బట్టి. అప్పుడు ఈ అస్థికలు తీసుకుని కాశీ వెళ్ళి కాశీలో మణికర్ణికా ఘాట్లో వీటినన్నీ పంచామృతాలతో శుద్ధి చేసి వీటిని పూజ చేసి యథాశక్తిగా వాళ్ళు ఎవరైతే కాలం చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ పిండ ప్రదానం చేసి ఈ అస్థికను తీసుకుని మణికర్ణికా ఘాట్లో కలపాలి. అట్లా కలిపితే ఆ జీవుడు శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటాడు. అయితే మన వాళ్ళు చాలా మంది ఏం చేస్తుందంటే, మేము కృష్ణలో కలిపామండి, గోదావరిలో కలిపామండి, కాశీలో కలిపామండి అంటున్నారు. ఇంతకన్నా బాధాకరమైనటువంటి విషయం ఇంకోట్లేదు. జీవుడికి, చనిపోయిన జీవుడికి శాశ్వతంగా ముక్తి లభించడం సంగతి అట్లా ఉందండి. అసలు ఈ జీవుడు గాలిలోనే ఉంటాడు ఇట్లా చేయటం వల్ల. ఎందుకంటే ధర్మసింధు, నిర్ణయ సింధు, ధర్మ ప్రవృత్తి గ్రంథాలని కూడా ఏం చెప్తుందంటే, మీరు ఈ భూమండలం మీద ఎక్కడైనా కలపండి, కానీ ఒక చోటే కలపాలి. మీరు కృష్ణలో అయినా కలవచ్చు, గోదావరిలో కలవచ్చు, హిమాలయ పర్వతాల్లో కలవచ్చు, కాశీలో కలవచ్చు, ఎక్కడైనా జీవనదిలో కలపచ్చు. కానీ వీడు ఏవైతే చనిపోయిన తర్వాత జీవుడు అస్థికలు తీస్తారో
ఆ మొత్తం కూడా ఒకే చోట కలపాలి. అప్పుడు మాత్రమే ఏదైతే మనం పైన చెప్పుకున్నామో శాశ్వతంగా బ్రహ్మలోకంలో ఉంటాడని ఆ జీవుడికి ముక్తి లభిస్తుంది ఈ చేసిన కార్యం వల్ల. కానీ ఈ శరీర భాగాన్ని ఎప్పుడైతే తీసామో, ఇవి కృష్ణలో కొన్ని, గోదావరిలో కొన్ని, కాశీలో గడపడం వల్ల ఈ జీవుడి యొక్క శరీరం 4 చోట్ల పడుతుంది. అది చాలా తప్పు. కాబట్టి ఎవరైనా సరే అస్థి నిక్షేపణ చేయాలి అనుకున్నప్పుడు కాశీ వెళ్ళి మణికర్ణికా ఘాట్లో శాస్త్రోక్తంగా అక్కడ పండితులు ఉంటారు, వాళ్ళు చెప్పిన విధంగా కాశీలో మణికర్ణికా ఘాట్లోనే కలపాలి. మనకి స్తోమత లేదు, పరిస్థితులు అనుకూలించలేదు, అన్నీ ఉండొచ్చు. ఒక్కోసారి పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. మన పక్కన ఉన్న కృష్ణా గోదావరిలో కలపచ్చు. కానీ మీరు ఏదో ఒక నదిని ఎంచుకోవచ్చు. ఆ ఒక నదిలోనే కలపాలి. అంటే 4-5 నదుల్లో కలపడం లేదా ఏదో చేయడం కుదరదు. కాబట్టి ఈ వీక్షకులంతా కూడా ఈ విషయాన్ని గ్రహించి భవిష్యత్తులో మనం ఏ విధంగా ఆచరించాలనే దానికోసం మార్గదర్శనమే ఈ అస్థి నిక్షేపణ వీడియో. చాలామంది ఈ మధ్యకాలంలో అక్కడ గడుపుతున్నాం, ఇక్కడ గడుపుతున్నాం, ఇక్కడ చాలా తప్పు చేస్తున్నాం మనం. తెలిసిన వాళ్ళు పండితులు కూడా సమాజానికి మార్గదర్శనం చేయలేకపోవడం ఇదో దురదృష్టం. కర్మ భ్రష్టత్వం పట్టించినటువంటి పాపం కూడా అవుతుంది. కాబట్టి హస్తి నిక్షేపణ ఇదే గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. అంటే ఆ ప్రకారంగా హస్తి నిక్షేపణ కార్యక్రమం చేస్తే కాలం చేసినటువంటి వాళ్ళకి ఉత్తమ గతులు ప్రాప్తించినటువంటి వాళ్ళు అవుతాం. పితృరుణం మాతృణాలు తీర్చుకున్నటువంటి వాళ్ళు అవుతాం. భవిష్యత్తులో వాళ్ళ ఆశీస్సుల ద్వారా మనకి మంచి ఉన్నతి కలిగేటటువంటి స్థితి వస్తుంది. మనం మన పిల్లలు కూడా మంచి ఉన్నత స్థితికి వెళ్తాం. అంటే అస్థి నిక్షేపణ విషయంలో అశ్రద్ధ చేయొద్దు. చేసేది సంపూర్ణంగా శాస్త్రోక్తంగా శాస్త్రం ఏదైతే చెప్పిందో ఆ ప్రకారంగా చేస్తానని ఆశిస్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. హరి ఓం తత్త. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.